లంచ్ బాక్స్ రెసిపీస్లో మరో ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? ఆలు, పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరితో చేసిన కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సారీస్ కిచెన్. సో ఈ ఆలు, పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరితో చేసే కర్రీ ఒక స్టోరీ ఉంది. నేను పీజీ చేసేటప్పుడు హైదరాబాద్లో తిన్నాను ఫస్ట్ టైం ఈ కర్రీ. నాకైతే చాలా యమ్మీగా అనిపించింది. ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తే. సో దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు ఒక రెండింటిని ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి, టమోటాలు, పచ్చి కొబ్బరి ముక్కలు. ఆలుని, పచ్చిశనగపప్పుని 2 విజిల్స్ లెక్కన మనం బాయిల్ చేసి స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి వేయించండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, ఉల్లిపాయలు మాడకూడదు. అవి కాస్త వేగాక టమోటాలను కూడా వేసేసి ఇంకొంచెం వేయించండి. టమాటో కాస్త మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, పసుపు, కారం, కల్లుప్పు కూడా వేసి ఇంకాసేపు వేయించండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించి నెక్స్ట్ మనం ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని స్ట్రైన్ చేసుకున్నాం కదా, వాటిని ఆలు, పచ్చిశనగపప్పుని వేసేసి అందులో ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఈ మసాలా అంతా ఈ ఆలుకి, పచ్చిశనగపప్పు, కొబ్బరికి పట్టేలాగా కాసేపు మనం బాగా అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకొని వాటర్ని అప్పుడే యాడ్ చేయొద్దు. కాసేపు అలా వేగితేనే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం కాస్త వేగిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మనకు ఎంత అయితే వాటర్ కావాలో ఒక 1/2 గ్లాస్ వరకు సరిపోతుంది. ఎక్కువ అయితే వాటర్ అవసరం లేదు. అది కాస్త మరిగాక మనము ధనియాలు, చెక్క, వెల్లుల్లి వేసి మనం ఒక స్పెషల్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మనం ముందు వీడియోలో చూపించున్నాను. నేను దీనికి స్పెషల్ పౌడర్ అని షార్ట్స్లో పెట్టాను. గోరుచిక్కుడు, రొయ్య పొట్టులో కూడా వేశాను. సో ఆ వీడియోలో కూడా చూపించాను. ఆ పౌడర్ని వేసి ఒక కాసేపు మగ్గిస్తే మనకు ఘమఘమలాడుతూ ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది. దీంట్లో కాస్త కొత్తిమీర చల్లుకుంటే మనకు టేస్టీ అయిన వెరైటీగా కొంచెం ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది కదా. ఎప్పుడు పప్పు, సాంబార్ ఇలా కాకుండా ఇలాంటి ముద్దకూరలు అవి చేసుకుంటే నైట్ టైం చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. చూసారు కదా, ట్రై చేస్తారా? నచ్చిందా? సో మన ముదిరెడ్డి సారీస్ కిచెన్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మన ఛానల్ని ఫాలో అయితే మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా సింగిల్ కర్రీతో ఎంగేజ్ చేసేయచ్చు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.